పవిత్రమైన పంచధారల కొండలను వెంటనే నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే కొండల్ని పంచుకుని మరీ దోపిడీ చేస్తున్నారని, ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్ దోపిడీ అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. తీసుకున్న అనుమతికి మించి దోపిడీ చేస్తున్న పంచధారల కొండలను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. 48 గంటల్లోగా పంచధార కొండలను ప్రభుత్వం నో మైనింగ్ జోన్ గా ప్రకటించడంతో పాటు ఇప్పటికే ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21న చలో పంచధారల కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారసత్వ సంపదను కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటున్న వైఎస్ఆర్సీపీ నేతలతో మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారం అందిస్తారు. వారసత్వ సంపదగా వస్తున్న పంచదారుల కొండలను కాపాడుకునేందుకు వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎంపీ ఎమ్మెల్యేలు స్వయంగా ఈ కొండలను దోచేయడం గతంలో ఎప్పుడైనా చూసారు? ఈ కొండలను కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ ఎటువంటి ఉద్యమ కార్యాచరణను ప్రకటించనుంది? ఈ పంచదారుల కొండలు అంటే చాలా పవిత్రమైన కొండలు. ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం దాదాపుగా 1200-1300 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ధర్మరాజు పాండవులు ధర్మరాజు ప్రతిష్ఠించారని చెప్తారు. అలాంటి ప్రాంతంలో అక్రమ మైనింగ్ తీసుకున్న పర్మిషన్ను దాటి భయంకరంగా మైనింగ్ చేసి స్వయంగా ఎంపీ గారు సొంత కంపెనీ మీద రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అని మైనింగ్ అంట, దాని మీద ఇంకొక ఎమ్మెల్యే గారి బినామీ కంపెనీ మీద మొత్తం దోపిడీ అడ్డగోలుగా దవ్వేస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని ఈరోజు చాలా స్ట్రాంగ్గా వైఎస్ఆర్ పార్టీ తీసుకుంది. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజే రేపు 21వ తేదీన చలో పంచదారుల అనే కార్యక్రమానికి పిలిపించాం. చలో పంచదారుల కార్యక్రమంలో ఈ ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తాం. ధర్మలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాం. ఆ తర్వాత ఈ అక్రమ మైనింగ్ ప్రాంతం చూస్తాం. 48 గంటల్లో విత్డ్రా చేసుకోవాలి. దీన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి. 48 గంటల్లో ఇప్పుడు ఇచ్చిన మైనింగ్ పర్మిషన్ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మా మిత్రులు చెప్తున్నట్టుగా ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్తో దోపిడీ సర్కార్. ఇది డబుల్ ఇంజిన్ దోపిడీ. ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు చెప్తున్నారు ప్రసాద్ గారు, ఇక్కడ వరకునంటే ఎంపీ గారు తవ్వుకుంటున్నాడంట, ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గారు తవ్వుకుంటున్నాడంట. ఏదో కొండలో దొంగలు పంచుకున్నట్టుగా ఎవడ బాబు గారు సొమ్ము ఎవడ తవ్వుపోతున్నారని అడుగుతున్నాం. మరి అక్కడ ఏదో ఋషికొండలో ప్రభుత్వం భవనం కడితేనే అల్లాడిపోయాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడేం సమాధానం చెప్తారని అడుగుతున్నాం. అందుకే ఖచ్చితంగా చెలో పంచదారుల కార్యక్రమం చాలా ఉవ్వెత్తున చేస్తాం. దాంతోపాటు మేము చెప్తున్నాం 48 గంటల టైం ఇచ్చాం. 48 గంటల లోపు నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి. అదేవిధంగా ఇచ్చిన మైనింగ్ పర్మిషన్లన్నీ రద్దు చేయాలి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈరోజు ఇదంతా తీసుకెళ్తాం. ఈ పంచదారుల ఏదైతే ఈ వారసత్వ సంపద ఉందో దాన్ని కాపాడుకోవడం అనేది మా బాధ్యతగా మేము తీసుకుంటాం. అంతే తప్పించి మీరు ఇష్టానుసారంగా ఎలా పడితే అలా తవ్వేస్తూ ఉంటే కళ్ళప్పగించి చూస్తామని అనుకోవద్దని చెప్పి గట్టిగా చెప్తాం. ఈ విధంగా ఈ దోపిడీకి పాల్పడని ఏ విధంగా చూడవచ్చు? ఈ పంచదారుల కొండ అన్నది ప్రస్తావన మహాభారతంలో ఉంది. అదేవిధంగా చోళరాజులు ఈ టెంపుల్ని కట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వచ్చిన పరిస్థితి ఏంటంటే ఎంపీ సగం, ఎమ్మెల్యే సగం, బీజేపీ ఎంపీ సగం, జనసేన ఎమ్మెల్యే సగం కింద పంచుకొని ఈ కొండని తవ్వి పారేస్తున్నారు. పురావస్తు శాఖ వాళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఆ పంచదారులు ఆ దారులన్నీ కూడా పాడవుతున్నాయి. వీళ్ళు మైనింగ్ వల్ల, డ్రిల్లింగ్ వల్ల పాడవుతున్నాయి. ఆలయంలోకి బురద నీళ్ళు వస్తుంది. ఏదైతే ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం ఉందో ఆ లింగం మీద అభిషేకించిన ఈ పంచదారులు ఒక కోనేరులోకి వచ్చి ఆ కోనేరులో స్నానం చేయడం ఇక్కడ ఉన్న భక్తులకు ఆనవాయితీ. మరి ఆ సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నారు. మరి బీజేపీ ఏం చేస్తుంది, సనాతనవాదులు ఏం చేస్తున్నారు, సాధు సంతతులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. అపవిత్రం చేసి ఎమ్మెల్యే, ఎంపీ ఒక అనకొండలా తయారయ్యి పంచదారుల కొండని బుగ్గుపాలు చేస్తారు, కొండని పిండి చేస్తున్నారు. కొండని పిండి చేసి దీన్ని పవిత్రతను దెబ్బతీశారు. కాబట్టి ఈ ప్రాంత మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం కూడా పరుగున వచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగమే మంగళవారం నాడు చలో పంచదారుల కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం. దాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా అంతా పెద్ద ఎత్తున వేలాది మంది ఇక్కడ తరలొచ్చి దీన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి నో జోన్ ప్రకటించే వరకు కూడా ఈ పోరాటం ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. పర్మిషన్లు ఇస్తున్న అధికారుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? ఖచ్చితంగా ఇటువంటి దోపిడీకి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తప్పనిసరి మూల్యం చెల్లించక తప్పదు. ఇంత దోపిడీ
ఇక్కడ ఉన్న ఎంపీ గారు వాళ్ళ సొంత కంపెనీ పేరు మీదే మరి యథేచ్ఛగా జీవోలు తెచ్చుకొని ఇష్టారాజ్యంగా దేవుడు కొండలు తవ్వేస్తుంటే ప్రభుత్వ అధికారులు నమ్మకం నిలుస్తున్నారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు మంగళవారం నాడు చెలో పంచదారులకి పిలిపివ్వడం జరిగింది. ఎప్పుడులోగా జగన్ గారి దృష్టికి తీసుకెళ్తారు? అసలు దీని మీద మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ సార్ దృష్టిలో పెట్టడం జరిగింది. పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులు అలాగే మైనింగ్ అధికారులు అందరూ కలిసి సర్వే చేసి ఈ మైనింగ్ వల్లే అది నష్టం కలుగుతా ఉందన్నటువంటి చెప్పిన తర్వాత కూడా ఇంకా టెంపరీ పర్మిషన్లు ఆపుతాం లేదా టెంపరీగా 4 రోజులు ఆపుతాం అంటే కుదరదు. ఈ ఏరియానే నో మైనింగ్ జోన్గా ప్రకటించాలనేటువంటిది డిమాండ్ రేపు సార్ దృష్టిలో కూడా పెడతాం. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో చేసేటువంటి పోరాటంతో దిగిరాకపోతే అవసరమైతే రాష్ట్ర స్థాయిలో దీని పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వారిని కూడా అవసరం అయితే వారిని కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పంచదార్ల కొండల మీద వెంటనే అక్రమ మైనింగ్ను ఆపాలని, సోమవారం లోపు ఆపకపోతే మంగళవారం 21వ తేదీన చలో పంచదార్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఇక్కడ జరుగుతున్న మైనింగ్ను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని, అవసరమైతే ఆయన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, పంచదార్ల నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.